వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము బొబ్బర్ల గురించి అయితే తెలుసుకుందామండి. వీటిని కొన్ని ఏరియాలో అలచందలు, బొబ్బర్లు అలా ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తారు కదా. ఈరోజు వాటిని ఎలా గ్రో చేయాలి, దానికి తీసుకునే కేర్ ఏంటో చూద్దాము. ఈ బొబ్బర్ల మొక్క కూడా మనం లో మెయింటెనెన్స్తోనే గ్రో చేయొచ్చండి. నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం అయితే పెట్టాను బొబ్బర్లు. చాలా హెల్దీగా ఉన్నాయి, బొబ్బర్లు కూడా బాగా వస్తున్నాయండి. ఈ మొక్కకి మీకు ఆ మొక్క చూపిస్తూ ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఈ రోలో వచ్చేసి నేను బొబ్బర్ల మొక్కలు అయితే పెట్టానండి. మీకు కనిపిస్తుంది కదా, ఆ కార్నర్ వరకు ఒక 7-8 ప్లాంట్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇంకా మీకు దగ్గరలో చూపిస్తాను అవి ఎంత బాగా వస్తున్నాయి అనేది. బొబ్బర్ల మొక్క వచ్చేసి ఇవేనండి. ఇదిగోండి, ఇలా కాయలు కూడా ఇలా బాగా వస్తున్నాయి. ప్రతి కొమ్మకి ఉన్నాయి చూడండి. ఫ్లవర్ కూడా ఇలా లైట్ పర్పుల్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ బొబ్బర్ల మొక్కను పెంచడం ఎలా అంటే, మనము సీడ్ వేసిన 3 డేస్కి అంతా ఇది జర్మినేట్ అయితే అవుతుందండి. మనకి 45 డేస్కి అంతా ఈ బొబ్బర్లను అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే పండే పంట అని అయితే చెప్పచ్చు ఈ బొబ్బర్ల మొక్కను. ఇది లో మెయింటెనెన్స్తోనే గ్రో చేయొచ్చండి. స్టార్టింగ్ నేను సాయిల్ అండ్ వర్మీ కంపోస్ట్ కలిపి సీడ్ అయితే పెట్టాను. నాకు కరెక్ట్ 45 డేస్కి అంతా ఇలా బొబ్బర్లు అయితే రావడం మొదలు అయ్యాయి. వీటిని మనము హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కొమ్మకి ఉన్నాయి చూడండి. వీటికి పెస్ట్ అటాక్ అయితే ఇంతవరకు నా మొక్కలకైతే రాలేదు, కానీ పేనుబంక అయితే వస్తుందండి. అప్పుడు మనము నీమాల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చే పెస్ట్ అటాక్ అయితే పేనుబంక అయితే ఉంటుంది. ఎర్రచీమలు కూడా పడతాయి. మనము అవి ఉన్నప్పుడు ఆ పేనుబంక రాకుండా నీమాల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న ఈ మొక్కకైతే ఎటువంటి పెస్ట్ అయితే అటాక్ లేదు. చూడండి, ప్రతి ఆకు కొమ్మ ఎంత హెల్దీగా ఉందో. ఇంకొక టబ్లో కూడా ఇలా బొబ్బర్ల మొక్కలు అయితే పెట్టాను. ఇవి తీగజాతి రకం అండి ఈ మొక్కలు. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా తీగలుగా ఉంది చూడండి. మనం ఒక తాడు సహాయంతో స్టిక్కి ఇలా సపోర్ట్ ఇచ్చామంటే ఇది అల్లుకపోతుంది. వీటికి ఫ్లవర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి, ఇలా నేను అన్ని సీడ్స్ ఒకేసారి వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేశాను. మనకి 35-37 డేస్కి అంతా ఇలా ఫ్లవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ స్టార్ట్ అయిన 3-4 డేస్కి అంతా మనకి ఇలా బొబ్బర్లు అయితే వస్తాయి. బొబ్బర్లు, అలచందలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. ఇందులో ఒక 3 మొక్కలు అయితే పెట్టాను. పెట్టిన ప్రతి బొబ్బర్ల మొక్క చాలా హెల్దీగా గ్రీనిష్గా ఉంది. ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా చాలా హెల్దీగా ఉన్నాయి నా గార్డెన్లో ఉన్న బొబ్బర్ల మొక్కలన్నీ. ఇది రైతులకు కూడా మంచి పంట అండి బొబ్బర్లు. లో పెట్టుబడితోనే మనము ఎక్కువ దిగుబడిని అయితే పొందవచ్చు. ఫార్మర్స్ కూడా ఈ పంటను బాగా ప్రిఫర్ చేస్తారు. నేను ఒక 10 ప్లాంట్స్ వరకు ఈ బొబ్బర్ల మొక్కలు అయితే పెట్టానండి. వీటిని ఇలా వాటర్లో ఉడకబెట్టుకొనైనా తినేసేయచ్చు, లేదంటే కర్రీ లాగైనా చేసుకొని మనము రోటీస్లోకి అలా తినవచ్చు. బాగుంటుంది బొబ్బర్లతో కూర కూడా. మేము అయితే ఎక్కువగా వీటిని ఉడకబెట్టేసుకొని తింటాము. మనం పచ్చి పల్లికాయలు ఉడకబెట్టుకొని ఎలా తింటామో అలా తినచ్చు. చాలా హెల్దీ అండి, మంచి పోషక విలువలున్న వెజిటబుల్ ప్లాంట్ ఇది బొబ్బర్లు అనేది. ఇది కూడా 1 టైప్ ఆఫ్ బీన్స్ జాతికి చెందినదే అని చెప్పవచ్చు. బీన్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా. ఒక్క చెట్టుకే అయినా చూడండి, కొమ్మకి ఎన్ని పడ్డాయో బొబ్బర్లు. ఇంతేనండి, నేను ఈ మొక్కకి పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏం చెయ్యట్లేదండి. స్టార్టింగే సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా చేశాను. ఇంకా మనకి ఇంకా దిగుబడి ఎక్కువగా కావాలి అంటే కొంచెం మధ్యలో ఎరువు ఇస్తే సరిపోతుంది.
ఈ బొబ్బర్ల మొక్కకి మధ్యలో నేనైతే ఎటువంటి ఎరువులు ఇవ్వలేదండి. స్టార్టింగ్ సాయిల్ మిక్సింగ్లో వేసిన సీడు ఇలా పెరిగింది, ఇంత హెల్తీగా ఉంది. ఇంకా మనకి మంచి ఎదుగుదల ఉండాలి అంటే మనకి ఫ్లవర్ వచ్చిన తర్వాత కొంచెం వర్మీ కంపోస్ట్ ఇచ్చామంటే ఇంకా ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. ఇదండి ఈరోజు నా గార్డెన్లో ఉన్నటువంటి బొబ్బర్ల మొక్క గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. లో మెయింటెనెన్స్తోనే ఈ మొక్కనైతే మనం గ్రో చేయొచ్చండి. నేనైతే ఎటువంటి ఎరువులు అయితే మధ్యలో కూడా ఇవ్వలేదండి. స్టార్టింగే సాయిల్ అండ్ వర్మీ కంపోస్ట్ ప్రాపర్గా మిక్స్ చేసి సీడ్ వేశాను. ఇప్పటి వరకు ఎటువంటి ఎరువులు ఏమీ ఇవ్వలేదు. పెస్ట్ కూడా ఏం అటాక్ అవ్వలేదు కాబట్టి నేను ఫర్టిలైజర్స్ కూడా ఏమీ స్ప్రే చేయలేదు. కాకపోతే పెస్ట్ అయితే ఉంటుందండి, పేనుబంక అయితే వస్తుందని నేను సెర్చ్ చేసిన దాంట్లో అయితే తెలిసింది. దానికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ప్రతి కొమ్మకి ఎన్ని బొబ్బర్లు వచ్చాయో. ఈ వెజిటబుల్ కూడా మంచి పోషక విలువలు ఉన్న వెజిటబుల్ అండి. ఇదండి ఈరోజు చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.